మీరు ఇంటర్మీడియేట్ చదువుతున్నారా? లేదా డిగ్రీ కానీ ఇంజినీరింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేశారా? ఇండియాలోని ప్రతి సంవత్సరం 1,00,00,000 స్టూడెంట్స్ ఇంటర్మీడియేట్ లేదా 12థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కానీ ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్డీఏ ఇంకా కంట్రీలో ఉన్న టాప్ ఇంజినీరింగ్ అండ్ డిగ్రీ కాలేజెస్ అన్ని కలిపినా సరే మాక్సిమం 2,00,000 సీట్స్ మాత్రమే ఉంటాయి. మిగిలిన 98% ఆఫ్ ద స్టూడెంట్స్‌కి స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. కానీ ఒక రైట్ ఆపర్చునిటీ అనేది లేదు. వీళ్ళకి 2 ఆప్షన్స్. ఐదర్ ఏదో ఒక లోకల్ కాలేజ్‌లో జాయిన్ అయిపోవడం, లేదా ఒకవేళ ఎఫర్ట్ చేసుకోగలిగితే అబ్రాడ్‌కి వెళ్లి చదువుకోవడం. అబ్రాడ్‌లోనే ఎందుకు వై నాట్ ఇండియా అని అంటారా? ఇండియా ఈస్ ఎ కంట్రీ ఆఫ్ యంగ్‌స్టర్స్ అని అందరూ అంటారు. కానీ ఏజింగ్ పాపులేషన్ ప్రాబ్లమ్ వల్ల జపాన్, జర్మనీ, లాట్వియా ఇలాంటి కంట్రీస్‌లోని యావరేజ్ ఏజ్ 60+. ఈ కంట్రీస్‌లో ఎక్కువ యంగ్‌స్టర్స్ కూడా లేరు. సో, ఈ కంట్రీస్‌కి స్ట్రాంగ్ వర్క్ ఫోర్స్ కూడా లేదు. అందుకే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఫ్రీ ఎడ్యుకేషన్ లేదా లో కాస్ట్‌లో ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అబ్రాడ్‌కి వెళ్లి కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇదే మీకున్న పర్ఫెక్ట్ టైం. జర్మనీ, నార్వే, ఇటలీ ఇంకా ఎన్నో యూరోపియన్ కంట్రీస్‌లోని పబ్లిక్ యూనివర్సిటీస్‌లో ఎడ్యుకేషన్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ. కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా సరే ఫీస్ చాలా తక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ 3,00,000 పర్ మంత్ సాలరీ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ కెరియర్ గ్రోత్‌కి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. మరి మీరు అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఎఫర్ట్ చేసుకోగలరా? లోన్ వస్తుందా లేదా? ఏ ఫీల్డ్‌లో చదువుకుంటే బెటర్? అండ్ వీసా ప్రాసెస్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే బయో లేదా డిస్క్రిప్షన్ ఉన్న లింక్ పైన ట్యాప్ చేసి బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మా టీమ్ మీకు కాల్ చేసి ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.